నన్ను తినేస్తే నేను శాంతం ఉంటాను అని చెప్తాను. మనం తిండిని నేను చేరి తిని అరుణాచలం తినినా నేను శాంతమైపోవు. తను తినేస్తే వస్తుంది కానీ శాంతము మనం తింటే శాంతం రాదు. కేవలం తిండి కోసమే చేరాము. అరుణాచలం ఎందుకు వస్తారు? ఏదో ఆర్తి జిజ్ఞాస ఏదో వెళుతానమాట అండి, ఏదో కావాలనేది ఉంటుంది. అదేమో ఈ తిండితో పూరించుకోవడం వీలు పట్టలేదు. తాను అన్ని ప్రయత్నాలు చేసి ఈ తిండి వల్ల వీలు పడదు, అక్కడికి అరుణాచలంలో వెళ్తే దొరుకుతుంది అని వస్తాడనమాట అండి ఇక్కడికి. అరుణాచలంతో పని ఉంది, హాయిగా ఇంటి దగ్గర కూర్చొని తినచ్చు కదా. కాబట్టి ఆ తిండి కోసం అంటే జ్ఞానం అనే ఇదే కదా అసలు ఇది. అది ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట. ఓ అది మనం తినడం కాదు, అది మనం తినేస్తే నేను శాంతమైపోతాను అనే విషయం. తిండిని నిన్ను చేరి తిని జ్ఞానం అనే తిండి తినడం కోసం నేను నీ దగ్గరికి వచ్చాను. నాకు అర్థమైంది ఏంటంటే నా వల్ల కాదనే విషయం నాకు తెలిసింది. నువ్వు నన్ను తినేస్తే నేను శాంతం ఏదైతే ఉన్నదో అది అయిపోతాను. కాబట్టి ఆ తిండి దగ్గర ఈ తిండి సరిపోదు. తిండి అనేదానికి అదే అర్థం. ఇక్కడ శాంతమైపోతే శాంతం నుండి బయటికి రావడం కూడా ఇష్టం ఉండదు అనమాట. ఇది శాంతం కాదు, మన అనుభవంలో ఉన్నది శాంతం కాదు. ఆ శాంతంలోనే కొంత భాగానికి శాంతమని పేరు పెట్టుకుంది. శాంతం అనేది తన దగ్గరే ఉంది. తన దగ్గర ఉండే శాంతము మనకి రావాలంటే మనము అనేవారు ఉండకూడదు. అంటే అక్కడ శాంతమే ఉంటుంది. శాంతములో శాంతమే ఉంటుంది కానీ అశాంతం ఉండేదానికి అవకాశమే లేదు. మనం ఉన్నాము కదా ఏదో కావాలని, ఏదో వెళ్తూ కదా మన భగవంతుని ఆశ్రయిస్తున్నాం. ఊరికి ఎందుకు ఆశ్రయిస్తాము? వాడు తినేస్తే నేను పలానాగా ఉన్నాను, నేనంటే పలానా అని దీనిని తినేస్తే అక్కడ వాడే ఉంటాడు. అది సదా శాంతముగానే ఉన్నది. అది మనం పొందేదిగా సంపాదించుకునేది కదా. వాడు తినేయాలన్నమాట. తినేస్తే అక్కడ శాంతమే ఉంది కాబట్టి తినినా నేను శాంతం అయిపోతుంది. అక్కడ నేననేది శాంతం అన్నమాట. నాకు శాంతం కాదు. ఇప్పుడు దాకా నాకు శాంతం కావాలని వేడుకున్నాను. ఆయన తినేస్తే నాకు శాంతం అనేది పోతుంది. నేనంటేనే శాంతం అన్నమాట. శాంతమన్నా నేను అన్నా ఒకే అర్థం. ఎప్పుడు శాంతంగానే ఉంది. ఆకాశం శాంతముగా ఉందని చెప్తామా, అశాంతముగా ఉందని చెప్తామా?
అట్లా ఆకాశంగా ఉంది శాంతముగా. ఆకాశంలో ఉన్న వాటికి అశాంతముగా ఉండొచ్చు, శాంతముగా కూడా ఉండొచ్చు. కానీ ఆకాశానికి ఆ అవకాశం ఉండదు. అట్లా అది తినేస్తే ప్రకృతిగతమైనదంతా సమసిపోతుంది. అక్కడ శాంతమే ఉంటుంది కదా. ఉన్న 4 భూతాలని తీసేస్తే ఆకాశం ఎట్లాగైతే శాంతముగా ఉన్నదో, 4 భూతాల్లో ఏ భూతమున్నా మనకు శాంతం ఉన్నట్టు కనిపించదు. మనకి ఆకాశం కనిపించడం లేదు, కానీ ఆకాశంలో ఉన్నవి కనిపిస్తున్నాయి. అది ఆకాశతత్వంగా ఉన్న తాను ఎవరుగా ఉన్నారో, ఏదిగా ఉన్నారో ఆ తాను తనలో కల్పించుకుంటుందన్నమాట. తినేడు అంటే కల్పిస్తే కనుక తానే కదా ఉంటుంది. తానే శాంతం అన్నమాట. తనకు శాంతం కాదు. అది తిండిని నేను చేరితే తినినా నేను శాంతమే. వాడు తినేస్తే ఏముంది, ఇక్కడేమీ లేదు కదా. ఏమీ లేకపోవడమే అంత శాంతమే ఉంటుంది. శాంతం అనేది కూడా మాటకొచ్చి చెప్పుకున్నాము, కానీ అది కూడా కాదు. అరుణాచలం అంటే దేవుడు అని కదా భగవాన్ చెప్పారు. అరుణాచలం దేవుడు అంటే, అరుణాచలంలో ఉన్నాను అంటే అర్థమేమి? ఉన్నాను కదా. అరుణాచలం అంటే దేవుడనే అనుభవం లేదనుకోండి, ఊరు అనుకుంటే ఊరనే అనుభవమే ఉంటుంది. లేదు అరుణాచలం దేవుడు అంటే దేవుడు అనుభవమే ఉంటుంది. దేవుడు అంటే మొత్తము అని అర్థం. ఎక్కడి నుంచి మనం ఆ గేటు దాటి లోపలికి వచ్చాము అదంతా కలిపి ప్రస్తుతం దేవుడు అని పేరు పెట్టుకున్నాను. మరి ఇదంతా కలిపే కదా అరుణాచలం. అరుణాచలంలో ఉన్నాను అని చెప్తాం కదా. ఎక్కడున్నామంటే అరుణాచలంలో ఉన్నాను అంటే దేవుళ్ళలో ఉన్నాను అని. అరుణాచలం అంటే మొత్తం అని అర్థం వచ్చినప్పుడు ఆ మొత్తములో పశుపక్షాదులు క్రిమికీటకాదులతో సహా సకలము ఉంది కదా. అదంతా కలిపే కదా దేవుడు లెక్కకు వస్తుంది. అందులో నువ్వు కూడా ఉన్నావు కదా. అప్పుడు నీతో కలిపే కదా దేవుడు అని లెక్క వస్తుంది. కాబట్టి నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, దేవుడు అనే సైట్లోకి నువ్వు వచ్చేస్తే అది దేవుడు అయిపోతుంది అన్నమాట.
మంట అనే సైట్లో తెలుసో తెలియక వచ్చేసాం అనుకోండి, మంట అయిపోతుంది కదా, మండిపోతుంది కదా, కాలిపోతుంది కదా. అదే అగ్ని అన్నారండి. తెలుసో తెలియకో అగ్నితో సంబంధం పెట్టుకుంటే అది కాల్చేస్తుంది ఏదో రూపంలో. కాకపోతే అగ్నిని గుర్తిస్తే ఇప్పుడే కాలుస్తుంది. అగ్నిని నువ్వు గుర్తించడం లేదు కాబట్టి స్లో పాయిజన్లో కాల్చేస్తుంది. అగ్ని తత్వం ఎక్కడ పోతుంది? అగ్నిగా కనిపించకపోవచ్చు, తన లక్షణం పోదు కదా. ఇక్కడ అగ్ని ఉంది, మనకు కనిపించడం లేదు. ఏదన్నా రెండు కలిపి ర్యాపిడ్ పెడితే అగ్ని సృష్టి అవుతుంది. అట్లా సూక్ష్మంగా ఉందన్నమాట అగ్ని అనేది. ఇక్కడ బాహ్యంగా ప్రకటన అయ్యే ఈ అగ్ని అనే తత్వాన్ని ఎంత సూక్ష్మంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది అగ్ని, కానీ కనిపించదు. రెండు మెటీరియల్ సంపాదించుకొని ఆ రెండు టచ్ చేస్తే అగ్ని పుడుతుంది. అక్కడ లేకుండా ఎట్లా పుడుతుంది? ప్రకటనకు వచ్చింది. అట్లా అరుణాచలం అని దేవుడైనప్పటికీ, దేవుడిగానే ఉన్నప్పటికీ, ఆ దేవుడు అనేది మరిచి మనం ప్రవర్తించడం వల్ల ఆ అనుభవం లేదంతే కానీ తన పని తానెందుకు చేయకుండా ఉంటుంది? అగ్ని పని అగ్ని చేయకుండా ఉంటుందా? కాబట్టి తను చేయవలసిన పని చేస్తుంది. అరుణాచలం అంటే దేవుడు అని. దేవుడి దగ్గర ఉంటే దేవుడు ఏ పని చేస్తాడు ఆ పని చేస్తాడు. అంటే ఒక అరుణాచలం అంటే దేవుడు ఎట్లా అయింది? అసలు నేనుంది కదా, ఈ బ్రహ్మ విష్ణువులకి జ్యోతిస్తంభ రూపంలో దర్శనం ఇచ్చింది. అనంతంగా అఖండంగా ఉన్న దాని పేరు మనకు తెలియదు, కానీ అది దాని పలుకుని ఉద్దేశించి దాని పలుకే దాని పేరు అని భగవాన్ చెప్పారు. అసలు నేను పేరుని నేను. ఆ నేనుకి పర్యాయ పదము అరుణాచలం. అసలు నేను ఏదైతే ఉన్నదో అది నామరూపములను ధరిస్తే ఇది ఎలా ఉందన్నమాట, అరుణాచలంగా ఉంది. ఇందులో ఏది అరుణాచలం కాదు, మొత్తం అంతా కలిపారట. అరుణాచలం ఒకవేళ బాహ్యంగా మనం చూసుకున్నప్పటికీ ఆ గేడి దాటి లోపలికి వచ్చేస్తే అదంతా కలిపే కదా అరుణాచలం. దేవుడు కూడా అలాగే ఉంది. దేవుడే నామరూపాలు ధరించి ఇవి ఎలా ఉంది. నామరూపాలు లేకపోతే కేవలం నేననే తత్వంగా ఉంది. నామరూపాలు ధరిస్తే అరుణాచలంగా ఉంది. ఇంకా అరుణాచలంలో ఉండి కూడా నువ్వు ముక్తి పొందకపోతే ఇంకెక్కడ ముక్తి పొందుతావు? దేవుళ్ళో ఉండే నేను దేవుణ్ణి పొందలేదు అంటే హాస్యాస్పదంగా లేదు. కాబట్టి పొందే తీరుతావు ఏదో ఒక ఉపాయం చేత. ఇది ఇప్పుడు గుర్తించలేకపోవచ్చు. మనస్సు బలహీనంగా ఉన్నప్పుడు గుర్తించలేదు. విషయములు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ విషయాలు ఇవి కనిపిస్తూ ఉంటాయి. అది చేయాలి, ఇది చేయాలి, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి. అయితే అలా ఉండాలి, ఇలా ఉండాలి, లేక అది దేవుడు ఇది దేవుడు, ఇట్లా దానికి బలం చేకూరిస్తే
చేకూరడం అంటే బలం వస్తుంది అని వాడి సమక్షంలో ఉన్నాం కాబట్టి బలం వస్తుంది. ఇది తినేస్తే బలం వస్తుంది కదా, అలా అనమాట. వాడు తినేస్తాడు ఇప్పుడు, అప్పుడు బలం వస్తుంది అనమాట. అప్పుడు ఈడు ఉండడు, వాడే ఉంటాడు. కాబట్టి తిండిని నేను చేరి తినినా నేను శాంతమైపోవాలి. నేను శాంతమైపోవద్దంటే పట్టే శాంతం అయిపోతుంది అని కాదు. శాంతమే అయిపోతుందని, శాంతమే అయిపోతుంది. శాంతం అనేది తన పేరు అనమాట అండి. నేను అన్న, శాంతము అన్న, అరుణాచలం అన్న, అది ఒరిజినల్. ఈ శాంతము శాంతాశాంతాల్లో ఉన్న దాని పేరు కూడా శాంతమే, కానీ శాంతం కాదు, టూప్ అనమాట. ఈ టూప్లో అశాంతం ఉంటుంది. ఆ ఒరిజినల్లో అశాంతానికి అసలు తావే లేదు. ఇప్పుడు అశాంతంగా ఉందా, శాంతంగా ఉందా? శాంతంగానే ఉంది కదా. ఈ శాంతం స్టాండర్డ్గా ఉంటుంది. అక్కడ అశాంతి ఎక్కడ ఉంటుంది? స్టాండర్డ్ అయిపోతుంది అన్నమాట. అక్కడ శాంతమే ఉంటుంది. మనం అనుకున్న శాంతం అంటే ఏదో ఒకటి పొందడం ద్వారా వచ్చే శాంతములో అశాంతం కలిసి ఉంటుంది. కొంత సమయం శాంతం ఉంటుంది, మరి కొంత సమయం అశాంతం. అక్కడ అసలు అశాంతానికి తావే లేదు, మొత్త శాంతమే ఉంది. అట్లా శాంతమైపోతుంది అనమాట. ఉంటే చాలు. గిరి గీశారు కదా, ఆ గిరిలో ఉండాలి. దేవుడని ఉంటే మీకు వెంటనే అనుభవానికి వస్తుంది. మరిస్తే కొంత సమయం అవుతుంది, అప్పుడైనా వస్తుంది. ఏదైతే అరుణగిరి అని కొంత సైట్ అరుణాచలం అని పేరు పెట్టుకుని మనం ఒక రౌండ్ అప్ తిరిగేసుకున్నాము, దాని పేరు అరుణాచలమే, ఆ ఊరు కూడా అరుణాచలమే, దాని తత్వం కూడా అరుణాచలమే, దైవమే. నేను అంటే అనుభవము తానే, పేరు కూడా నేనే కదా, ఆ పదము కూడా నేనే, అనుభవము నేనే, అర్థం కూడా నేనే. ఎట్లాగయిందో అట్లాగా అరుణాచలం అనేది ఆ పేరు తానే, దైవము తానే, అనుభవము తానే, మొత్తం తానే ఉన్న తానన్నమాట. ఆ మొత్తం తానే ఉన్న తాను పేరు అరుణాచలం. అంటే అరుణాచలం అంటే మొత్తము అని. సరే, ఆ మొత్తం అనే అనుభవము అన్ని చోట్లలో దొరకడం లేదు కాబట్టి మొత్తము తానే. ఆ పేరు గల చోట్లోకి వస్తే అనుభవానికి వస్తుంది. అదే పేరు సంతరించుకున్నది కాబట్టి ఎక్కడైనా తానే ఉంటుంది, కానీ అక్కడ అనుభవానికి తొందరగా అందడం లేదు, ఇక్కడ అందుతుంది. అందు గురించి ప్రత్యేకమైన సాధనలు ఏమి చెయ్యవలసిన అవసరం లేకుండానే అందుతుంది. అట్లా సాధన చెయ్యాలి అనే బుద్ధి వస్తుంది అంటే తనని దైవంగా చూడటం లేదని అర్థం.
తనను దైవంగా చూస్తే చేసేదేముంది? ఉండడమే కదా. నువ్వు ఎలాగంటే ఉండు, తిను, తిరుగు, అదే ప్రదక్షిణ చేసి, లేకపోతే ఏదో ఒక ఆశ్రమం చూసుకుని అక్కడ కూర్చో, అయితే ఇలా గది చూసుకుని ఇక్కడ కూర్చో, నువ్వేమంటే చెయ్యి. ఉన్నావా లేదా? అంతే సరిపోతుంది. దైవం అయిపోతుంది అనమాట. అంటే తాను పలానా అనేది అస్తిత్వము పోతుంది. నేను డాష్ పలానా అనే అస్తిత్వం పోతే, పలానా అనేది పోతే, ఆ నేను డాష్ ఏదైతే ఉన్నదో అదిగా మిగిలిపోతుంది. అరుణాచలం అంటే మొత్తం అని కదా. మొత్తంలో ఆకాశం కూడా ఉంది కదా. 4 భూతములు ఉన్నాయి, ఆకాశం కూడా ఉంది. అంటే 4 భూతములుగా ఉన్నది తానే, ఆకాశంగా ఉన్నది తానే. ఆకాశంలో ఉన్నటువంటి 4 భూతములతో సహా సమస్త ప్రాణులుగా జీవరాశి ఉన్నది కూడా తానే. ఏది తాను కాదు, అంతా తానే కదా. ఆ తాననే అనుభవం వచ్చేసిన తర్వాత తాను ఎక్కడున్నా తానే. తాను భూమి మీద ఉన్న తానే, వైకుంఠంలో ఉన్న తానే, కైలాసంలో ఉన్న తానే.